హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజమండ్రి విజయ. ఇవాళ నేను ఏ వీడియో షేర్ చేస్తున్నానంటే, మన రాజమండ్రిలో లాస్ట్ వీక్ జేకే గార్డెన్స్లో 3 days ఫుడ్ ఎక్స్పో జరిగింది. సో ఆ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట. సో వీడియోని అయితే షేర్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి. సో ఫస్ట్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా, అక్కడ ఏంటంటే కుకింగ్ చేసిన వాళ్ళకి ప్రజెంటేషన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దాని తర్వాత ఇక్కడ ఎక్స్పో చూపిస్తున్నాను. జేకే గార్డెన్స్ లోపల ఇదంతా కూడా నేను చూపించేది. సో మనకి రెస్టారెంట్స్ కావాల్సినవి, అలాగే మనకి హోమ్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయండి. మన ఇంటిలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఐరన్ తవాస్ అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. సో చూపించడానికైతే నాకు వీలు కుదరలేదు, ఎందుకంటే క్రౌడ్ చూసారా చాలామంది ఉన్నారన్నమాట. సో తర్వాత రైస్, అలాగే ఇక్కడ ఆయిల్ ప్యాకింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఆయిల్ ప్యాకింగ్ అది చూపిస్తున్నారు. సో చూసారా, ఆయిల్ ప్రిపేర్ చేయడం, తర్వాత ఆయిల్ ప్యాకింగ్, దాని తర్వాత ఇక్కడ బెల్ రైస్ మాట. అలాగే గోదావరి వారి ప్యూర్ గీ, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయండి లోపలైతే. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఫ్రై చేస్తుంది, వెజ్ చికెన్ ఫ్రై అంట. టేస్ట్ చూసాము, ఇదైతే చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ పొడులు, అలాగే పచ్చళ్ళు ఇవైతే. సో ఇవి కూడా బాగున్నాయి చూసారు. ఇవన్నీ కూడా పికిల్స్ అంట. సో వీళ్ళు టేస్టింగ్ కూడా పెట్టారండి, కావాలంటే టేస్ట్ చేసి తీసుకోవచ్చు అన్నమాట వాటిని అయితే. సో ఇవన్నీ కూడా నేను జేకే గార్డెన్స్ లోపల పెట్టిన ఫుడ్ ఎక్స్పో ఇది. దావత్ పులావ్ రైస్ ఇవన్నీ కూడా, అలాగే ఎసెన్స్, వీళ్ళ బ్రాండ్ని ఎక్స్పో చేసుకుంటున్నారు అన్నమాట ఇక్కడైతే. తర్వాత ఇక్కడ ఇది కూడా రైసేనండి, విజయ రైస్ అని. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారన్నమాట. సో దట్టు ఏంటంటే సమ్మర్ కాబట్టి చాలా హీట్ వచ్చేసింది లోపల. సో ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూడా యూజ్ అండ్ త్రోవి అంటే పేపర్ ప్లేట్స్ అవిని. దాని తర్వాత ఇక్కడ మొజాటోస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కాఫీ పౌడర్స్, ఇవి వచ్చేసరికి ఇన్స్టెంట్ ఉన్నాయి, అలాగే ఫిల్టర్ కాఫీ పౌడర్ కూడా ఉంది. సో ఇదైతే టేస్టింగ్కి లేదండి, ఎందుకంటే అక్కడ పర్చేస్ చేసి తాగాల్సిందే. సో మేమైతే తాగాము, టేస్ట్ అయితే బాగుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు, ఎక్స్పో వచ్చేసరికి వాళ్ళ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తారు కాబట్టి హోమ్కి సంబంధించినవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చెప్పల్స్ చూస్తున్నారు కదా, ఇవైతే ఎన్ని ఇయర్స్ అయినా కూడా చెప్పల్స్ అయితే బాగానే ఉంటాయంట. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు న్యాచురల్స్ ఫుడ్స్ అని. సో ఇవి వచ్చేసరికి పికిల్స్, చికెన్ పికిల్ ఉంది, అలాగే అన్ని వెజిటేబుల్ పికిల్స్ అయితే ఉన్నాయి. నాన్ వెజ్ వచ్చేసరికి ఓన్లీ చికెనే ఉంది. వీళ్ళు వచ్చేసరికి మారేడుమిల్లి అక్కడ ఉంటారంటండి, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎక్స్పో అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి జేకే గార్డెన్స్ బయటకు వచ్చిన తర్వాతనైతే చూపిస్తున్నానండి. సో అక్కడైతే బయట చాలా మనకి తినడానికైతే చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి డిజర్ట్స్ మాట, స్వీట్ చాలా బాగుంది టేస్ట్ అయితే. దాని తర్వాత ఇక్కడైతే బజ్జీలు ఇవన్నీ ఉన్నాయండి. సో మిర్చి బజ్జీ, పకోడీ, అరటికాయ బజ్జీలు లాంటివి. సో దాని తర్వాత ఇక్కడైతే పావు బాజీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇవన్నీ తిరిగిన తర్వాత మాకు దాహం అనిపించి సోడా అయితే తాగుతున్నాం అన్నమాట. సో క్రౌడ్ అయితే చాలా ఉంది. సో అంటే ఫస్ట్ 2-3 days ఇంకా స్టాల్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. మేము వెళ్ళేసరికి అయితే కొన్ని అయితే క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. దాని తర్వాత ఇందాక బజ్జీలు అని చెప్పాను కదా, ఇక్కడ వేడివేడిగా వేస్తున్నారు, అప్పుడే తీసిన వీడియో ఇది. సో మిర్చి బజ్జీ, కట్ మిర్చి బజ్జీ అని ఉంటుంది కదా, సో అదైతే తీసుకున్నా, అది చాలా బాగుందన్నమాట. దాని తర్వాత ఫేమస్ ఆత్రేయపురం పూతరేకులు కూడా ఉన్నాయి అక్కడ. దాని తర్వాత ఇక్కడ రుమాలి రోటీ ప్రిపేర్ చేస్తున్నారు. సో చికెన్ కర్రీ ఉంది, అలాగే వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ కర్రీ కూడా ఉందన్నమాట. సో ఇదైతే టేస్ట్ చేసామండి, రుమాలి రోటీ చాలా బాగుంది, పన్నీర్ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే.
దాని తర్వాత బిర్యానీ కూడా ఉంది ఇక్కడ, చికెన్ బిర్యానీ. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇవి వచ్చేసరికి స్టార్టర్స్ మాట, అంటే క్రాబ్తో ఫ్రై చేసినవి, అలాగే ఫ్రాన్స్ ఫ్రై చేసినవి. చాలా బాగున్నాయి. 100కి 4 పీసెస్ మాత్రమే ఇస్తున్నారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు టిఫిన్స్. సో ఇక్కడైతే టేస్టింగ్ కోసం అయితే ఇచ్చారు, అంటే గారెలు అలాగే దోశలు అన్నమాట. సో టేస్ట్ అయితే బాగున్నాయి. దాని తర్వాత కేఎఫ్సీ లాగా ఎంఎఫ్సి అంటే ఇక్కడ. సో ఫ్రైడ్ చికెన్ అయితే ఉంది. దాని తర్వాత పానీపూరి, ఇక్కడైతే ఫ్లేవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మనకి అన్నీ బయట దొరికే ఉన్నాయి, స్పెషల్గా అంటూ ఏమీ లేవు. సో రెగ్యులర్గా మనం బయట ఏవైతే చూస్తామో అవే ఉన్నాయి ఇక్కడ కూడా. దాని తర్వాత ఇక్కడ దోశలు ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి డిఫరెంట్ దోశలు అయితే ఉన్నాయి, అంటే పిజ్జా దోశ కానీ అలాంటివి ఉన్నాయన్నమాట. సో ఫుల్ వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.